తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. పుణ్య స్నానాలను ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. ఏపీలో భక్తులు కాస్త పల్చబడగా తెలంగాణలో మాత్రం కృష్ణమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు. రద్దీతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఏపీ తెలంగాణలో కృష్ణ పుష్కరాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులు రావడంతో పుష్కరాలకు వెళ్లే భక్తులతో హైదరాబాద్ విజయవాడ రహదారి రద్దీగా మారింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్కు పైగా వాహనాలు నిలిచిపోయాయి. నయం వ్యవహారంతో పోలీసులు కార్లు ఇతర వెహికల్స్ ని తనిఖీ చేస్తున్నారు. దీంతో వాహనాలు ముందుకు కదిలేందుకు చాలా సమయం పట్టింది. ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. ఏపీలో మొదటి రోజు కంటే భక్తులు కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు ఆసక్తి చూపలేదు. దీంతో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. విజయవాడ పుష్కర్ ఘాటులో ప్రమాదకర బ్యాక్టీరియా ఉందన్న వార్తలను ఖండించింది ప్రభుత్వం. ఏది పడితే అది ప్రచారం చేయవద్దని హెచ్చరించింది. భక్తుల సెంటిమెంట్ తో ఆటలాడొద్దని పేర్కొంది సర్కార్. ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈకోలి వచ్చే సమస్య లేదు ఇక్కడ. అన్ని ఎవ్రీథింగ్ ఇప్పుడు నీళ్లు వాటర్ వస్తా ఉంది, పొలాలకు వెళ్ళిపోతా ఉంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వచ్చిన వాటర్ వచ్చినట్టు ఫ్రెష్ గా పొలాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి సమస్యలు వచ్చే అవకాశమే లేదు. ఒక పక్క పులిచింతల వాటర్ తీసుకొని రిలీజ్ చేస్తున్నాం. కొంత వాటర్ గోదావరి వాటర్ వస్తూ ఉంది. రెండు వాటర్లు కూడా ఇక్కడ స్నానాలు అవుతానే నేరుగా పొలాలకు వెళ్ళిపోతాయి. కాబట్టి మీకు ఆ సమస్య అర్థం కాదు. ఎవ్రీ ఘాట్ దగ్గర కూడా మేము టెస్టింగ్ చేసి వీఆర్ పబ్లిసైజింగ్ రికార్డ్స్, ఏవి రిజల్ట్స్ అని పబ్లిసైజ్ చేస్తాం. కానీ తెలుసుకొని మీరు రాయండి. ఏదంటే రాయొద్దండి. భక్తుల్ని భయపెట్టద్దండి. సెంటిమెంట్స్తో చెలగాటవద్దు. పుష్కర్ ఘాట్లను డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తోంది పోలీసు విభాగం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామంటున్నారు అధికారులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైకి వాహనాల అనుమతిపై గందరగోళం నెలకొంది. ఆలయ పుష్కర ప్రత్యేక అధికారుల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాళ్లాయిపాలెం ఘాట్ను పరిశీలించారు టీడీపీ నేతలు. పుష్కర స్నానాలు ఆచరిస్తున్న భక్తులతో భద్రత, ఘాట్ల ఏర్పాట్లు, సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణలోనూ పుష్కర స్నానం చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బీచ్పల్లి, రంగాపూర్లతో పాటు మిగతా ఘాట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. నల్గొండ జిల్లాలో విద్యుత్ షాక్తో ఓ భక్తుడు చనిపోవడంతో పుష్కరాల్లో అపశృతి చోటు చేసుకుంది. పుష్కర ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.